హాయ్ అండి, అందరికీ నమస్తే. మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. చాలా రోజులైంది వ్లాగ్ చేయక. ఈరోజు ఆదివారం అండి. దాదాపుగా 3 గంటల సమయానికి మేమైతే ఈతమాన్గూడ గ్రామానికి వచ్చాం. మీరు తమ్మునేళ్ళు చూసే ఉంటారు. ఈతమాన్గూడ గ్రామం ఇది చాలా ఎత్తైన కొండలో ఉంటుందండి. ఇది సీతంపేట మండలం గొయ్యిది పంచాయతీ పరిధిలో ఉంటుందండి. మేము ఎందుకు వచ్చామనంటే మీరు చూడొచ్చు, ఒక అంకుల్కి హెల్త్ బాగలేదు. దాని నిమిత్తం మేమైతే మా సంఘస్థులతో పాటు కుటుంబంతో మాట్లాడటానికని, మరి బలపరచాలి, ఆదరించాలని ఆలోచనతో మేమందరూ కలిసి ఒక టీమ్గా మేమైతే వెళ్ళాము. ఆయన మాట్లాడలేరు, నడవలేరు, తినలేరు కూడాను. పైపు ద్వారానే ఫ్లూయిడ్స్ ఎక్కిస్తూ ఉన్నారండి. ఈతమాన్గూడ గ్రామానికి ఈ జంక్షన్ నుండే స్టార్ట్ అవ్వాలండి. ఇది సిల్గం సెంటర్ అండి. ఈ ప్రయాణం చాలా రిస్క్తో కూడుకున్నదండి. చుట్టూ కొండలే ఉంటాయి, లోయలే ఉంటాయి. చాలా ఘాట్ ఎక్కాల్సి ఉంటుందండి. సీసీ బిట్టే ఉంటుంది, కానీ చాలా ఘాట్ అండి. ఇది చాలా ఎత్తైన కొండలో ఉంటుందండి. చాలా మనం ఎత్తుకి వెళ్ళాల్సి ఉంటుంది. చుట్టూ మనం చూడగలిగితే గోంగూర మొక్కలు ఉంటాయి, సీపురు మొక్కలు ఉంటాయి, సీపురు తోట ఉంటుంది. అలాగే చాలా పచ్చిగా ఉంటుందండి. మేము వెళ్ళేసరికి వాతావరణం చాలా చల్లగా ఉంది, వర్షం పడతా ఉంది. మేమైతే కాస్త తడిసాము. మీరు చూస్తే ఎలా ఉందో మీరు చుట్టుపక్కల చూడగలిగితే మీకే అర్థమవుతుంది. చుట్టూ కొండలే, కింద చూడండి మొత్తం కొండలు కనబడతా ఉన్నాయి. అలాంటి వాతావరణం ఉంటుందండి. ఇక్కడ స్టే చేయడానికి, విశ్రాంతి తీసుకోవడానికి ఆ బిల్డింగ్ చూడండి. ఇది సీపర్ తోట అండి. ఇది రోడ్డు పక్కనే ఉన్నాయి. మేమైతే చాలా దగ్గరకు వచ్చాము. మీకు చూడడానికి అలా ఉన్నాయి, కానీ రోడ్డు అయితే మనం ఎక్కే కొలది భయంకరంగా ఉంటుందండి. మిస్ అయితే గోవిందే. ఈతమాన్గూడ గ్రామానికి అయితే దగ్గరకు వచ్చామనండి. మీరు చూడొచ్చు, వచ్చాము. ఈ గ్రామము ఎన్ని గడపలు ఉంటాయి, ఎలా ఉందన్నది మీకు చూపిస్తాను. మీరు చూడండి, వాతావరణం చూడండి. మొత్తం మబ్బుతో కమ్మేస్తుంది. అప్పటికే వర్షం పడతా ఉందండి. ఏం పేరు? వర్షం ఆగగానే ఆ ఊరైతే నేను కాస్త ఎక్స్ప్లోర్ చేశాను. ఇక్కడ 20 గడపలు ఉండొచ్చండి. కొన్ని అయితే ఇల్లు ఇన్కంప్లీట్గా ఉన్నాయి. మీరు చూడొచ్చు. ఒక ఇంటికి నేను వెళ్ళినప్పుడు ఎదురుకొమ్ములండి. ఇది ఎదురుకొమ్ము గీస్తూ ఉన్నారు. మీరు చూడండి, అది ఎదురుకొమ్ములు అలా గీసిన తర్వాత అది ఉడకబెడతారు. ఉడకబెట్టిన తర్వాత బాగా ఉడికిందనంటే అప్పుడు మసాలాలు వేసి వండుతారండి. చాలా ఇష్టంగా మేము తింటాము. మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. మీరు చూడండి, చుట్టూ మేఘాలతో కమ్మేసింది. చుట్టూ కొండలేనండి, పచ్చని చెట్లు, కొండలు. ఎంత వాతావరణం పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. సింత చెట్లు, ఈత చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాతావరణం మీరు చూడొచ్చు, అలా ఉంది. ప్రస్తుతం ఆ ఊరు క్లైమేట్ ఆ విధంగా ఉంది. ఈ గ్రామము ఇల్లులు అయితే ఇన్కంప్లీట్గా ఉన్నాయండి. కొన్ని రేకులతో ఉన్నాయి, కొన్ని స్లాబ్ అయితే ఉన్నాయి. ఇంకా డెవలప్ అవ్వాల్సి ఉందండి. ఇంకా ఇటువైపు ఇంకో వీధండి. ఇది వెనక వైపు నేను వెళ్తా ఉన్నది. వెనక వైపు మీరు చూడండి. ఇది వంటగదులండి. చిన్న చిన్న రేకులు వేసి అక్కడ వంట కోసం వాళ్ళు అలా వాడుతూ ఉన్నారు. ఇది వెనక భాగం అండి. ఇది ఈ గ్రామము పీవిటీజల్ అండి, ఎస్టీ సవరాస్ అండి వీళ్ళు. ఇగోండి మా టీము వీళ్ళు. ఇక్కడ మీరు చూస్తే మా టీము ఇక్కడ పేషెంట్ అండి. ఆల్రెడీ వీళ్ళు సింధూర్ హాస్పిటల్కి వెళ్ళారు, నెక్స్ట్ జెమ్స్ హాస్పిటల్కి వెళ్ళారు, కానీ సర్జరీ మేము చేయలేమని చెప్పారు. పేషెంట్ అయితే మాట్లాడలేరు. మరి వాళ్ళ ఫ్యామిలీతో మేము మాట్లాడి వాళ్ళకి బలపరిచి ఏదో చిన్న సహాయం మేము అందించి మేమైతే ప్రేయర్ చేసి వచ్చేసామండి. మేమైతే రిటర్న్ కిందికి వచ్చేసాము. చూడండి, అంత ఎత్తులో ఉందండి గ్రామం. మేమైతే ఇప్పుడు కిందికి దిగుతున్నాము. ఇందాక చూసిందే ఇప్పుడు మీకు కనబడతా ఉంది. ఇది
సరే మేము కిందకు వచ్చామండి. ఇది సిలగం గ్రామం అండి. నేను కిందికి దిగుతున్నప్పుడే ఈ గ్రామానికి నేను చూపించాను. ఇక్కడ నుండే పైకి వెళ్ళాలి. వీళ్ళందరూ పైకి వెళ్తున్నారు, ఈత్మన్ కూడా వెళ్తూ ఉన్నారు వీళ్ళందరూ. ఇది సిలగం గ్రామం అండి. ఇది ఈ గ్రామము కంబైన్ ఉంటారండి. జాతాపస్ తర్వాత సవరస్ ఉంటారు ఈ గ్రామంలో. మోస్ట్లీ ఎక్కువ మంది జాతాపస్సే ఉన్నారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.